హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గిరి. సో, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2. సో, ఆల్రెడీ మనకి ఫేజ్ 1లో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1లో దాదాపుగా 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఈ యొక్క రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్. సో, ఈ యొక్క 3 లైన్స్ కలిసి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మనకైతే ఈ యొక్క మెట్రో ఫేజ్ 1 నిర్మించున్నారు. అండ్ అలాగే లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ దాదాపుగా 69,000 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించబోతున్నాం అన్నట్టు చెప్పి అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు. బట్ మనకిప్పుడు గవర్నమెంట్ మారాక లాస్ట్ డిసెంబర్‌లో దాదాపుగా 1 ఇయర్ బ్యాక్ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ ఈ యొక్క రూట్ మ్యాప్స్ ఏదైతే ప్రస్తుతానికి లాస్ట్ గవర్నమెంట్ ఫైనలైజ్ చేస్తున్నారో అవి కొంచెం మోడిఫికేషన్స్ చేస్తూ అండ్ అలాగే ఏదైతే ఈ యొక్క ఫోర్త్ సిటీ అని చెప్పి మనకి శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఈ యొక్క ఫోర్త్ సిటీని దృష్టిలో పెట్టుకొని సో అన్ని ఏరియాస్‌కి కనెక్టివిటీ పెంచడం కోసం ఈ యొక్క ఫే మెట్రో ఫేజ్ 2 రూట్ మ్యాప్స్ అయితే చేంజ్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ మెట్రో నుంచి వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఎప్పటినుంచో హైదరాబాద్ నార్త్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్‌కి నార్త్ ఏరియాలో ఉన్నటువంటి మేడ్చల్, షామీర్పేట్, ఈ యొక్క బోయన్పల్లి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏరియాస్‌కి ఆల్రెడీ చాలా స్ట్రైక్స్ కూడా చేశారు. ఈ మెట్రో ఫేజ్ 2 ఈ యొక్క రూట్ మ్యాప్స్ అన్నీ చేంజ్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడైతే ఒక రూట్ మ్యాప్ ఫైనల్ చేసి ఈ యొక్క మేడ్చల్‌కి అండ్ షామీర్పేట్ ఏరియాస్‌కి కూడా మెట్రో విస్తరణ జరగబోతుందని జెప్పి మనకి హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ అయినటువంటి ఎన్వీఎస్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఆ యొక్క రూట్ మ్యాప్స్ అండ్ ఏ స్టేషన్స్ అండ్ ఏ ఏరియాస్ మీదుగా ఈ యొక్క రూట్ మ్యాప్ అనేది మనం డీటెయిల్స్‌గా చూద్దాం. పారడైస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మేడ్చల్ వరకు ఈ యొక్క రూట్ మ్యాప్ అయితే రానుంది. పారడైస్ మెట్రో స్టేషన్ దగ్గర టోటల్‌గా ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకి 23 కిలోమీటర్స్ ఉంటుంది. పారడైస్ మెట్రో దగ్గర స్టార్ట్ అయ్యి తాడ్బండ్, గుండ్లపోచంపల్లి, బోయనపల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, కండ్లకోయ అండ్ అలాగే మనకి ఓఆర్ఆర్ మీదుగా మేడ్చల్ వరకైతే ట్రావెల్ చేయనుంది ఈ యొక్క రూట్ మ్యాప్. మరొక రూట్ మ్యాప్ చూసినట్లయితే మనకి జేబీఎస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ మెట్రో దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అండ్ అలాగే షామీర్పేట వరకు ఈ యొక్క మెట్రో స్ట్రెచ్ అయితే రానుంది. ఇదొచ్చేసి మనకి విక్రంపురి, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, తుమ్కుంట అండ్ ఓఆర్ఆర్ క్రాస్ చేస్తూ మనకి షామీర్పేట వరకైతే ఈ యొక్క మెట్రో స్ట్రెచ్ అయితే రానుంది. వన్స్ ఇప్పుడు ఈ యొక్క డీపీఆర్ అనేది ఫైనలైజ్ చేశాక ఆల్రెడీ మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. డెఫినిట్‌గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది వన్స్ ఈ యొక్క డీపీఆర్ కంప్లీట్ అయ్యాక దీనికి సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతం చేస్తామని చెప్పి మెట్రో రైల్ ఎండీ అయినటువంటి ఎన్వీఎస్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థాంక్ యూ.